వేడివేడి అన్నంలో పల్లీ పొడి వేసేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని తిన్నామంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా! పల్లీ పొడి చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదండి. దీనికి మనకి వేయించిన వేరుశనగ గుళ్ళు, కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, ఒక 2-3 వెల్లుల్లి రేకులు, ఇంకా ఒక 3-4 ఎండుమిరపకాయలు వేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇంకేముంది, పల్లీ పొడి రెడీ. ఈ పల్లీ పొడిని వేడివేడి అన్నంలో వేరే ఏ కూర అవసరం లేకుండా కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నారంటే ఇంకా చెప్పనే అక్కర్లేదు, స్వర్గాన్ని చూస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ పల్లీ పొడిని మీరు ఇంటిలో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.